హలో. హలో. మైకులు ఆన్ చేయాలి, మైకులు ఆన్ చేయాలి. ఫోటో క్లిక్ కొట్టకూడదు, ఎదురుకుండా కెమెరా పెట్టవద్దు, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మవారికి ఎదురుకుండా ఎవరు ఉండరాదు. అమ్మవారి యొక్క దృష్టి ఎదురుకుండా ఉన్నటువంటి మూల విగ్రహం పైకి కొడాలి, అందరూ చూడగలగాలి. చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం. కాబట్టి నిశంగా ఉండాలి. గాజా కొట్టాలి, గాజా కొట్టాలి, గాజాలు. ఓయ్ సరిగా కొట్టు. గాజా ముందుకురా, ముందుకురా, ముందుకురా. గాజా కొట్టు, కొట్టు, చాలా బాగా కొట్టు, కొట్టు. ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ. ఆకు హరి హరి అంటే హరిదాసుల దళతూ, శివ అంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వెరసింహల మీద వరే పక్షులు, పక్షులు 10 వృక్షాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా, రాసిన బ్రహ్మదేవుడా, రాసిన రాత పలానా దేశపతి లింగా, మా బట్లు భైరవుడా, సాలహి గంబాల సద్రమండ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద, తొలతది నామరా గుజలి రూపంబు, వెనకది నామరా ఏక చిత్తారి గొడుగు, రే పల్లె చెన్నై దిర్గటి దిర్గయ్య పొగలు సాక్షిగా, పొద్దు దిర్గని పొన్న పూలు, గట్లు దిర్గని గన్నెర్లు, సది దిర్గని సంపెంగ వేణలు, సకల సూత్రాల సామెటి గంగా, చిన్నెటి గంగా, పెద్దెటి గంగా, 12 హస్తాల భగరథి గంగా, 9 హస్తాల దమకటి గంగా, కౌసు గంగా, రెడ గంగా, రక్త గంగా, నానకుండలో ఉండే నునుపల గంగా, తేనెకుండలో ఉండే తేలేటి గంగా, పాలకుండలో ఉండేటి పాతాల గంగా, సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా, గంగను లేనిదే గడి ఆగలేము. శివునికి శివ పూజ నేడు, పరమేశ్వరునికి శావలేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా, రోమ రోమాన శంకు రోమ రోమలింగం, కాలను గజలు గౌడ దర్శనాలు, కలియ పరీక్షలు, మూకన్నభూత చంద్రం దాసుకుని, నక్షత్రకన్న దాసుకొని, 14 హస్తాలు ధరించిన మాంకాళి మాయన్న చిన్న ఇరభద్రక్క మసిదేవి దూలూరు లాచరు మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి, భూమి కన్నా ముందు పుట్టిన బుధురుది, 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడ సకం పేట విధి, చాలా శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ, మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్, కిన్నెర జయించిన ఆనందిషు సత్యనారాయణ, నా సాటిగా నాల పలక దర్శన, ఎరకల దేవిచ్చిన బుట్టినాది నా బులకు సుందరి, కర్రవిచ్చిన కైలాసవతి, దమరాణి డోలనది పంబలోని పంబాల చూడు, నా బయలవానిది బేదల కట్ట, నా సకలం సదరస బండ, నా బ్యాగరింటిది లదిగంప, నా వడ్లవానిది బరస, నా కమ్మరింటిది కొలిమిన, సాలానే బొంగరాన్న సరసమైన వాటాన, బాలుని బొంగరాన్న బొంగరం దాని బడుగంటనా, మాదగింటి గూటానా, పెద్దల నాటి పెద్దమ్మనంటే, దండమారమ్మనంటే, పల్లమ్మనంటే, ఏడుగులమ్మనంటే, ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే,
వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమనంటి ఆ నెలకక్క రూపంబు నల్లబోసినంటి గడలమనంటి సూదులమ్మనంటి కనకాల కట్ట వేసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగల మల్లన శరము 7 రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు. అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా అమ్మా, అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మా, నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతోటి సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు. వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలకు. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా? అమ్మా, మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి గాదిస్తావు? ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి కసిగిడ్డలు, చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటావు. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయ్యరా బాలక్క. తప్పకుండా ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా, ఎంత చుక్కలొచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే కదరా బాలక. నాకు రక్తం చూపించమనిగా అమ్మా, 4 కాళ్ళ పెద్ద జీవం కాకున్నా గాని చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. అమ్మా, ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను
అమ్మా ఇంతవరకు కూడా నాకు చూపించడలే, మీరు అరగించడానికే కదరా బాలక. అమ్మా నీ ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి. కానీ మొట్టమొదటి ఒక మాట చెప్పా తల్లి, ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి.